సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కోసం రైతన్నలు పడిగాపులు కాశారు. సకాలంలో యూరియా అందించాలని, అది ప్రభుత్వ బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఈరోజు గజ్వేల్కి రేక్ వచ్చేది ఉండే, ఆ రేకు ఈరోజు రాలేదు. వస్తే మాత్రం మాకు వస్తుందని ఇన్ఫర్మేషన్ నిన్న వచ్చింది. కాకపోతే ఆ రేకే రాలేదు అలా అక్కడికి స్టాక్. కాకపోతే ఇంకా టైం పడుతుంది. హుస్నాబాద్ ప్రాంతంలో సరిపడే ఎరువులు లేక యూరియా దొరకక గత నెల 15 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక బస్తా 2 బస్తాలో కొంతమందికి దొరకడం జరిగింది. అది కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఇలా 1 ఎకరం వేస్తే ఒక బస్తా ఇచ్చే పరిస్థితిలో ఉన్నది. 2 ఎకరాల పైన వేసినా కూడా 2 బస్తాలు వస్తాయి. 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే 2 బస్తాలు ఇస్తే ఏడు సరిపోతారని అడుగుతున్నాం. గత వారం రోజుల నుంచి కూడా 2 లారీలు వచ్చినాయంటే హుస్నాబాద్ ప్రాంతానికి ఈ అధికారులు సరిపడే యూరియాను అందిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ వస్తున్నాయని చెప్పి అడుగుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి వారిలో సరిపడే యూరియాను అందిస్తాం, రేపు వస్తాయి మాపు వస్తుంది ప్రకటన చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీ దగ్గర ఎంత పంట వేసిరు, ఎంత యూరియా కావాలని చెప్పేసి మీ దగ్గర రికార్డు లేదని అడుగుతున్నాం. ఇలా రైతులు రోడ్ల మీదకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇలా ఒక్క బస్తా కోసం పనిపాట వదులుకొని అక్కడ ఇల్లు వదులుకొని ఇలా హుస్నాబాద్కి వచ్చి ఎరువుల దుకాణం చుట్టూ తిరగడం జరుగుతుంది. అలా పని పోతుంది, ఇక్కడ ఖర్చు అవుతుంది, కష్టం జరుగుతుంది. అలా ఉదయం పొద్దున 6 గంటలు వేసి ఏం తినకుండా వచ్చి లైన్లు కట్టే పరిస్థితి. అలా లైన్లు కట్టిన తర్వాత ఒక్క బస్తా కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఇదివరకు ఇచ్చిన యూరియాపై ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే పలుకుబడి ఉన్న వాళ్ళు, ఎవరైతే అధికారం ఉన్న వాళ్ళు, అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ఎవరైతే ఎరువుల దుకాణ వాళ్ళే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తీసుకుపోతున్న సమాచారం ఉన్నది. దానిపైన నిజమైన రైతులకు చేరలా ఇలా రికమెండేషన్లు వద్దని చెప్పి అడుగుతున్నాం. రైతులు పొద్దుగా తిరుగుతున్న కష్టం చేసుకుంటాం. అయినా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఇలా. మీకు చేతనైతే ప్రభుత్వం మీద కొట్లాడి లారీని తెప్పించుకొని తీసుకుపోండి తప్ప వచ్చిన లారీలు ఎత్తుకపోయే పరిస్థితుల్లో మీ వచ్చిన లారీలో ఎరువులు తీసుకునే పరిస్థితుల్లో మీరు వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ హుస్నాబాద్ ప్రాంతంలో ఇలా ఎరువు లేక ఇలా పరిస్థితి ఉన్నది. పొద్దున ఉదయం నుంచి లైన్లు కడితే 250 బస్తాలు ఇస్తే ఏం సరిపోతుంది. ఇప్పటికే దాదాపు 300-400 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎక్కడ షాపులకు అక్కడికి వస్తే పోయి అక్కడ వెతికే పరిస్థితుంది. ఇలా కాపలగాయ పరిస్థితున్నది. ఇలా ఎప్పుడు తెల్లాడుతుందో అప్పుడు పోయి అక్కడ షాపుల ముందు పరిస్థితున్నది. అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచన, గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయడం కనబడుతుంది. మీరు ప్రజల ఓట్లతో రైతుల ఓట్లతో గెలిచినారు. ఇప్పటికైనా కనీసం ఆలోచించాల్సి ఉంటుంది. ఇక రివ్యూ చేయండి. ఈయన పంట ఎంత వేసినారు, ఎంత సరిపడే యూరియా అందించాలని చెప్పేసి మీరు రివ్యూ చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఏదో హైదరాబాద్ నగరం ఉండి మాట్లాడడం కాదు, వచ్చినప్పుడు మీ ప్రోగ్రాం చూసుకోకపోవడం కాదు. మీకు రైతుల ఓట్లతో గెలిచినారు, మీకు రైతులకు న్యాయం చేసిన అవసరం ఉంది. తప్పకుండా మీరు ఇక్కడ రివ్యూ చేసి రైతాంగం న్యాయం చేయాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. మేము అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నాం, సరిపడే ఎరువులు కనుక అందించకపోతే హుస్నాబాద్ రైతులు తప్పకుండా రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే వచ్చిండ్రు, అనేక మంది పోరాటం చేస్తున్నారు, అనేక మంది అడుగుతున్నారు. అదేవిధంగా రోజు కష్టపడి తిరుగుతుంది. ఇలా 70 ఏళ్ల వయసు గల ముసలి వాళ్ళు కూడా లైన్లో పడుతున్నది. ఇలా వికలాంగులు పాపం కూడా వాళ్ళు కూడా లైన్లో పడుతున్నది. ఇలా చిన్న పిల్లగాళ్ళు కూడా లైన్లో పడుతున్నది. ఒక 20 బస్తా కోసం ఇంటికాంచెలు జరిగితే హుస్నాబాద్కి వచ్చి లైన్లో పడితే ఇలా ఇక్కడ ఎరువు దొరికే పరిస్థితి, అక్కడ పని పోయే పరిస్థితి. ఇలా ఒక కూలి ఇలా 450-500 రూపాయలు పోతే ఒక మగ మనిషికి 1000 రూపాయలు పోతే ఇలా అది కూడా పెట్టే పరిస్థితి. ఇలా ఆర్థికంగా దెబ్బతింటారు, కష్టపడతారు, అయినా కూడా వచ్చే పరిస్థితి. ఇలా రైతులకు సరిపడే యూరియాను అందించాలి. ఇప్పటికే 40-42 నెలలు జరుగుతుంది. అది కూడా వేసిన పంట కూడా ఇలా ఎదిగే పరిస్థితి వచ్చింది. ఇలా సరిపడా దిగుబడి వచ్చే పరిస్థితి అని ఆందోళన ఉన్నారు. ఈ దిగుబడి అయిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత యూరియా ఇచ్చేయమడుగుతున్నాం. వారం రోజులలోపు యూరియా వస్తుందని చెప్పి మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఇలా వారం 15 రోజుల తర్వాత వస్తే ఏం చేసుకుని అడుగుతున్నాం. పంట అంతా నష్టపోయిన తర్వాత ఏం చేస్తారని అడుగుతున్నాం. ఇప్పటికే ఇక్కడ అనేక మంది నాట్లు వేసినారు, అదేవిధంగా పత్తి పెట్టినారు, మొక్కజొన్న వేసినారు. ఇలా ఎంత యూరియా అవసరమో మీకు తెలియాలని అడుగుతున్నాం. ఇక్కడ కూడా వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గ్లోమర్కి వస్తాయి, అక్కడ రైతు మిత్రకు వస్తాయి, శ్రీనివాసకు వస్తాయి, వెంకటేశ్వరకు వస్తాయి, తిరుమలకు వస్తాయి, కిసాన్కి వస్తాయని చెప్పడం అనేది ఎక్కడ అడుగుతున్నాం. ఎప్పుడో వారం రోజుల కింద రాసినా వాళ్ళు ఇచ్చిన దానికి సంతకాలు పెట్టి పాస్బుక్లు ఇస్తే అవి కూడా వచ్చే 100 మంది రోడ్ల మీద తిరుగుతారు. ఏం చేస్తున్నా అడుగుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కనీసం పట్టించుకోవాల్సి వస్తుంది. గౌరవ మంత్రి గారు చర్య తీసుకొని ఇక్కడ సరిపడే ఎరువులు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా పొద్దున పాపం అనేక మంది కాపలుగా వస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అన్నం తినే వాళ్ళు టిఫిన్ కూడా చేయడం పడుతున్నారు, ఛాయ్ కూడా పడుతున్నారు. ఎక్కడ లైన్ తప్పితే మాకు ఎక్కడ యూరియా బస్సు దొరకదు. ఇలా యూరియా బస్సుగా కరువు ఉన్నది. ఆనాడు 10 సంవత్సరాలకు బీఆర్ఎస్ పార్టీ కాలంలో ఆనాడు ఏ రకంగా ఉన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ పరిపాలన ఏ రకంగా ఉన్నది. ఇలా ఒక ఆటో ఇస్తే పంపిస్తే యూరియా బస్తా పట్టుకపోయి పొలం కాడేసే పరిస్థితి. ఇలా ఒక బస్తా కోసం రైతు కుటుంబం
వాళ్ళు లైన్లో పడిపోతారు. అది కూడా కొంతమంది కౌలు రైతులకు కూడా ఓటీపీ కొడితే ఓటీపీ వచ్చే పరిస్థితి ఇవ్వాలా, అది కూడా ఆందోళన ఉన్నది. అందుకోసమే అన్నింటి సమస్యల పరిష్కారం పడుతున్నాం. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా సమగ్రంగా రిపోర్టింగ్ అవసరం చేయాలి. లారీ వస్తుందని చెప్తారు, ఇలా లారీ వచ్చే పరిస్థితి లేదు. రేపు వస్తుందని చెప్తే రేపు వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు వచ్చింది, ఈనాడు వచ్చింది, రేపు వస్తుంది, మాపు వస్తుంది, రైతులంతా కాపాడగా చెప్పలేదు. ప్రతి షాపు కూడా ఇలా వస్తుందని చెప్పి సమాచారం చేయాల్సి, ఇప్పుడు సమాచారం లేకపోవడం వల్ల పొద్దున్న కాపాడగా చెప్పాలి సాయంత్రం వరకు రైతులు ఇలా రోడ్డు మీద వస్తున్నది. అందుకోసమే సమగ్రమైన సమాచారం మీరు తీసుకోండి, రైతులకు ఇవ్వండి, వాళ్ళ పని పాట ఒకటి చూడండి. వాళ్ళు కూడా కష్టపడతారు. ఇలా అనేక మంది ఇలా వృద్ధులు కూడా రోడ్ల మీదకి వచ్చి నిలబడే పడుతున్నది. దయచేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇప్పటికైనా సరిపడే ఎరువులు అందించాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తిరుగుతాను, ఆ మేడాన్ని సంతకం చేయమంటే సంతకం చేస్తలేదు, బస్సాలు ఇస్తలేరు. మాకు యూరియా మాత్రం బాగా షార్టేజ్ అయింది. ఇప్పటి వరకు ఒక యూరియా బస్తా తిరగానండి అంటే వారం రోజుల కింద రాసిచ్చినా ఇప్పుడు రాసియా బస్తాలు వస్తేనే రాసిస్తా అని అంటుంది. ఇప్పటి వరకు బస్తాలు వచ్చలేదు, వాళ్ళకు బస్తాలు ఇచ్చింది లేదు, మేము చూసింది లేదు. ఉన్నోళ్ళకు సంతకాలు చేసేది లేదు, బస్సు ఇచ్చేది లేదు. యూరియా మాత్రం రైతులకు సరిపోనుగా అందించేది ఉంటే అంది కాదు అని అంటే సరిపోదు, మాకు చేతనైతే లేదు అని అంటే ఈ ప్రజలను మోసం చేసినందుకు శబ్దం చేసి మేము ఇక ఈ ప్రపంచం ఏలలేమని సపరేట్గా రాజీనామా చేసి ఊక్కోగలరు. మీ పేరేంటిది? నా పేరు వంగల బాలరెడ్డి. ఏ ఊరు మీది? పందిళ్ళ. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 6 ఎకరాలు ఉంది. ఇంతవరకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదు. బస్తా చూస్తే నేను ఇప్పటికే వారం రోజులు సందే తిరుగుతాను, ఒక్క బస్తా చూస్తే ఇచ్చింది లేదు. అంతా బాగానే ఉన్నది అంటుంది కదా మరి. బాగున్నది అన్నలను వాళ్ళని తీసుకురావాలి. పొన్నం ప్రభాకర్ ఇక్కడి ప్రజలతోని గెలిచిండు కాబట్టి మళ్ళీ హుస్నాబాద్ నియోజకవర్గంకి వచ్చి రైతులను ఆలోచించిన వాటుంటే ఏదో హైదరాబాద్ నుండి చేసిన పాప అంతం కాదు. వీడికి వచ్చి జనాన్ని చూడాలి. వీడికి వచ్చి జనం ఎంత పని చేసుకుంటారు, ఎట్టుంటారు, రోడ్డు మీద ఎంత ఇబ్బంది అవుతుంది, అదొక్కటి ఆలోచించి ఆయన వచ్చి చూడాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినంత మాత్కారాన కాదు, ఎమ్మెల్యే గెలిచినా మంత్రి పదవి చేసినా సరి అయిన పరిపాలన చెయ్యాలి రైతులకు. ఇన్ని రోజుల సంది లేని యూరియా ఇప్పుడు ఎట్ట షార్టేజ్ అయింది, ఎవల లోపం బట్టి షార్టేజ్ అయింది. మీరు ఎందుకు అది చెప్తారు మా రైతులను? రైతులైతేనే కదా మీరు హైదరాబాద్లో కూర్చున్నది. రైతులు ఎక్కపోయిన మాట ఉంటే, ఓట్లు ఎక్కపోయిన మాట ఉంటే మరీలా పొంటి కూర్చుంటే బాపతి గారు మీరు ఇవాళ మీకు పోలీసు వాళ్ళని పెట్టి రైతులను నూకేసే కాలం వచ్చింది. ఈ బతుకు ఏంది అన్నది, రైతుల అవస్థ ఏంది అన్నది హైదరాబాద్లో ఉండి చూసింది కాదు. ఈ మండలంకి వచ్చి చుట్టూ మండలాలను పరీక్షించి మళ్ళీ పోయి కుర్చీలో కూర్చోగలరు. నాకు 3 ఎకరాలు ఉంది. దాదాపు నాకు పసలకు 10-15 బస్తాల దాకా యూరియా బస్తాలు పడతాయి సార్. ఇప్పటికీ మేము 6 రోజులు తిరగబట్టి నాకు ఒక్క బస్తా కూడా ఇంతవరకు దొరకలేదు. మేము అవిటి కోసం 6 రోజులు తిరుగుతున్నాం. ఈ షాపుల కొంటే ఈ కాగితాలు తీసుకొని ఏది మన జిరాక్స్ తీసుకొని రాస్తాము. 3 రోజులు మేము సబ్మిట్ చేసినాం సార్. ఇప్పటి వరకు మాకు ఒక బస్తా రాలేదు. మరి మేము ఏం చేయమంటారు? ఇప్పుడు అక్కడికి పోయినాం, నాగార రోడ్డుకి పోయినాం, ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి పంపించారు బ్రోమోర్ కాడికి. మేము ఇక్కడ నిలబడ్డాం, అకెనపాటకు పోయినాం సార్. మా పరిస్థితి ఏంది? ప్రతిరోజు మేము పొద్దున లేచి 9 గంటలకు ఇంటి దగ్గర నుండి వచ్చి సాయంత్రం దాకా ఈ యూరియా బస్తాల కన్నీ ఉంటున్నాం. అవి దొరుకుతలేవు. ఇట్లా వారం రోజులు మేము అందరం తిరగబట్టి మరి ఇప్పుడు మేము ఇప్పటికి వారం రోజులు మాకు ఎప్పుడు ఇస్తారు? ఏం కాక మరి బస్తాలు ఎప్పుడు తెస్తారు? ఇప్పుడు 2 వారాల నుండి తిరుగుతున్నాం మేము. మరి ఉండుడా ఏం సంగతి? మరి బస్తాలు ఇప్పుడు లోడ్లు పంపిస్తారా లేదా? కాకపోవడం మమ్మల్ని పరిచయాలు, మా బాధలు, మా ఇబ్బందులు కొంచెం ఆలోచన చేయాలి. రైతుకు ఏంది అన్నది ఆలోచన చేసినోడే ఒక మనిషి. లేకపోతే మా బాధలు ఇప్పుడు సోమవారం నాడు రాసిస్తే మన సోమవారం వచ్చింది. వచ్చుడు లైన్ పట్టుడు కుక్క తినొచ్చి లైన్ పట్టే వరకు మా తోట జరిగిపోతాడు. వాడు డబల్ జరిగిపోయి చెప్తలేదు, ఉండేది చెప్తలేదు. పరిస్థితులు గివి ఉన్నాయి. మరి బాధలు ఏంది అనేది కొంచెం ఆలోచన చేసి మీరు అందరికీ నమస్కారం చెప్తాను. న్యాయం చేయాలి.